మరొక సందేహం ఈమెయిల్ ద్వారా లక్ష్మి గారు పంపించారు. గర్భవతులు వరలక్ష్మి వ్రతం ఆచరించవచ్చునా తెలియచేయగలరంటూ కోరుతున్నారు. శాస్త్రం ప్రకారం ఆచరించకూడదు. 3 లేక 4 నెలల వరకు ఆచరించవచ్చని మనకు కొన్ని శాస్త్రాలు చెప్తున్నాయి. 4వ నెల దాటిన తర్వాత ఏ వ్రతాలకు, ఏ కొత్త పండుగలకు, ఏ నియమాలు స్వీకరించటానికి పనికి రాదు అనేది శాస్త్రం. అందువల్ల ఆ నియమాన్ని దృష్టిలో పెట్టుకొని ఆచరించొద్దు. ఒక విషయం గుర్తుంచుకోవాలి, అయ్యో నేను ఆచరించలేకపోయానే అన్న దిగులు అవసరం లేదు. ఆచరిస్తున్న వారిలో ఆ ఇంట్లోకి వెళ్ళి ఆ వ్రతాన్ని చూడండి, ఆ వ్రతంలో మీరు అన్వయించండి. అమ్మవారికి ఏదో సేవలు, ఓ పూలమాల కూర్చాలి, ఏదో తాంబూలాలు ఏర్పాటు చేయాలి, మంచి వస్త్రాలన్నీ మడతపెట్టి ఇవ్వాలి, పూలు తొడిమేలు తీసేయాలి, ఇలా అమ్మ సేవ చేయండి. అంతకంటే ఫలితం వస్తుంది కదా. దిగులుతో ఎప్పుడూ మనస్సును చిన్నబుచ్చుకోకండి. భగవంతుణ్ణి సేవించటం కంటే భగవంతుని భక్తులను సేవించటం అధిక ఫలమిస్తుంది. అమ్మవారి వ్రతం మీకు చేయటానికి వీలు లేకుంటే చేస్తున్న వారికి సహకరించండి. దీపం పెట్టాలి, నెయ్యి తీసుకురండి. దండ కావాలి, పూలదండ అల్లండి. ఆరాధన చేయాలి, తొడిమేలు తీసి ఇవ్వండి. ఏదో అమ్మవారి నామాలు చెప్తుంటే 2 పూలు మీరు వేయండి. ప్రసాదాలు వారు చేస్తున్నారు, అవేవో కావాల్సినట్టు సరుకులు దానికి ఏర్పరచండి. ఇలా చేతనైనా అన్ని సేవలు చేసి పరమాత్మ మనసు నిండా భక్తుణ్ణి చేసే సేవకు సంతోషిస్తాడు. అమ్మ కానీ స్వామి కానీ. అయ్యో ఈమె చేయలేదా, కోపడతాడా, శిక్షిస్తాడా? పరమాత్మ మనను ఉన్నది రక్షించటానికి, దించడానికి కాదు. కాబట్టి దిగులు పెట్టుకోకండి. చేతనైనంత వరకు చేయండి. చేయగలిగింది, చేయవలసిన దాన్ని చేయండి. అమ్మను మనసారా ధ్యానం చేయండి. మనసారా ధ్యానం చేయటానికి, నామాలు ఉచ్చరించటానికి, స్తోత్రాలు చదవటానికి ఏ అడ్డు లేదు కదా. హాయిగా చదవండి, దర్శించండి, ఆరాధరించండి, కొరతేమీ ఉండదు. ధర్మ